ఆత్మారాం నాయక్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. శ్రీకాంత్ గారు, ఇది తెలంగాణ ప్రభుత్వంలో నియంత పరిపాలన నడుస్తా ఉంది. సోదరుడు ఇప్పుడు భయపెడుతూ మాట్లాడుతా ఉన్నారు. కొంతమంది కావాలని ఇది చేస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళ కడుపు కోతండి. వాళ్ళు ఏ ఉద్యోగానికైనా 2 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటే మరి వాళ్ళు రాసింది నెగిటివ్ మార్క్స్ తోటి రాశారని, ఒక యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 ఎగ్జామ్ కంటే టఫ్ ఇచ్చారు. వాళ్ళు రాశారు, సెలెక్ట్ అయ్యారు, పిహెచ్డి చేసి ఉన్నారండి. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పొద్దుగాల పోతే సాయంత్రం దాకా గ్రామ పంచాయతీలో, ఆఖరికి వర్షం పడి మరి మారుమూల ప్రాంతాల్లో వాగులు వస్తే ఆ వాగుల్లో ప్రజలు పోకుండా కావలి కూడా ఉంటున్నారండి పంచాయత్ సెక్రటరీలు. వాళ్ళ పంచాయత్ సెక్రటరీలు చేయని పని అంటూ లేదు. మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే వస్తున్నాయో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ గ్రామాల్లో అమలు పరిచేయాల పంచాయత్ సెక్రటరీలు. వాళ్ళను గుర్తించకుండా వాళ్ళకి ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళను నియామక పత్రం ఇచ్చిర్రో ఆ నియామక పత్రంలో మరి నిబంధనలకు అనుగుణంగా 3 సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్ ను మరి 2 సంవత్సరాలు అన్ని ఉద్యోగాలకు ఉంటే 3 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ వాళ్ళు అప్పటి నుంచి మరి సోదరుడు అన్నట్టుగా వాళ్ళు ప్రతి ఎమ్మెల్యే దగ్గర, ప్రతి మినిస్టర్ దగ్గర ఈ 2 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ ని కుదించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించమని చెప్పేసి బతిమిలాడితే, ఇవాళ మమ్మల్ని బతిమిలాడితే వాళ్ళను పట్టించుకోకుండా మరి వీళ్ళు ఈ విధంగా